కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మంత్రివర్గ విస్తరణ దాదాపు అంతిమ దశకు వచ్చినట్టు తెలుస్తోంది. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కేబినెట్ విస్తరణ జరగనుంది. దీంతో కేబినెట్ లో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్తో సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణకు అందుబాటులో ఉండాలని గవర్నర్ను కోరారు సీఎం. మంత్రివర్గ కూర్పు గురించి రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు కొనసాగుతుండగా సీఎం ఢిల్లీ టూర్తో ఇప్పటి వరకు క్లారిటీ రాని 1-2 బెర్తుల విషయంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. కేబినెట్లో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని ఉమ్మడి జిల్లాల నేతలకు అవకాశం దక్కబోతుంది. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్ లో ఒకరికి మంత్రి పదవి దక్కబోతుంది. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి రేస్లో మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ మంత్రి రేస్లో ముందున్నారు. నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిట శ్రీహరి లేదా నీలం మధులో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. మరోవైపు కొత్త పీసీసీ చీఫ్ పై కూడా హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఈసారి బీసీ నేతకే పీసీసీ పగ్గాలు అప్పగించాలని హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్ పీసీసీ చీఫ్ పదవి రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, క్యాబినెట్ విస్తరణ తెలంగాణలో క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతుంది. గత వారం రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యమైన నేతలంతా కూడా ఢిల్లీలో ఉండి దీనిపైనే పూర్తి స్థాయిలో కసరత్తు చేసేటట్టు కూడా పార్టీలో ఒక రకమైన చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఎన్నికలు కూడా ముగిశాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిసిన నేపథ్యంలో పరిపాలనపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు వరకు క్యాబినెట్లో ఇంకా ఏమైతే ఖాళీలు ఉన్నాయో వాటిని ఆ అభ్యర్థులన్నిటి కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి కూడా ఒక ఆలోచనతో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ప్రజెంట్ సీఎంతో పాటు 11 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. ఇంకా 6 స్థానాలు ఇంకా బెర్తులు ఖాళీ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ 6 వాటిని కూడా భర్తీ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కసరత్తు అయితే చేస్తుంది. ముఖ్యంగా ఆయా సామాజిక వర్గాల సమీకరణలను కూడా బేస్ చేసుకొని క్యాబినెట్ను కూర్పు చేయాలని కూడా ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మిగతా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఆయా జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని కూడా భావిస్తున్నారు. అయితే ప్రధానంగా అందులో చూసినట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఎవరు క్యాబినెట్లో లేరు కాబట్టి ఆ క్యాబినెట్కు సంబంధించి కూడా 2 పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇద్దరిలో ఎవరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే నిజామాబాద్ జిల్లా నుంచి సంబంధించి కూడా ఇప్పటివరకు కూడా ఎవరికి క్యాబినెట్లో స్థానం లేదు కాబట్టి బోధన నుంచి గెలుపొందిన సుదర్శన్ రెడ్డికి సీనియర్ నేత, గతంలో మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి ఆయనకు ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆయనకు గతంలో అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చడంతో పాటు అప్పుడు పార్టీ అధిష్టానం కూడా ఒక అష్యూరెన్స్ ఇచ్చినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అదేవిధంగా భువనగిరి ఎంపీ పార్లమెంట్ స్థానం గెలుపొందే సందర్భంగా కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించారు కాబట్టి భువనగిరి పార్లమెంట్ బాధ్యతలు అప్పగించారు కాబట్టి దీన్ని గెలుపొందించినట్లయితే కనుక ఖచ్చితంగా ఆయన కూడా అవకాశం ఇస్తామని చెప్పేసి గతంలో అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి అందులో భాగంగానే ఆయన కూడా ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్పండి. అంటే ప్రతాప్, ఇటు పీసీసీ చీఫ్ పదవి కూడా ప్రముఖంగా వినిపిస్తున్న అంశం చెప్పొచ్చు. అయితే ఈ పీసీసీ చీఫ్ పదవి ఎవరెవరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి? ఇది ఇవాళ ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా ఇప్పటికే పీసీసీ చీఫ్కు సంబంధించి కూడా చూసినట్లయితే జూన్ 27తో పదవీకాలం ముగిసింది. రేవంత్ రెడ్డి పీసీసీగా చీఫ్గా కూడా ఉన్నారు. ఆయన పదవీకాలం కూడా ముగిసింది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్గా కొత్త వారికి అవకాశం కల్పించాలని కూడా ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే కసరత్తు కూడా చేసిన పరిస్థితి. ఈసారి ఖచ్చితంగా సామాజిక వర్గాలను బేస్ చేసుకొని కూడా దీన్ని ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. ఈసారి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా బీసీ సామాజిక వర్గం లేదంటే కనుక ఎస్టీ సామాజిక వర్గం ఈ రెండిట్లలో ఎవరికి ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే బీసీ సామాజిక వర్గం నుంచి ప్రధానంగా చూసినట్లయితే మహేష్ కుమార్ గౌడ్ ప్రజెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో పాటు అదేవిధంగా ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న మధు యాష్కి గౌడ్ పేరు కూడా ప్రధానంగా ఇప్పిస్తే వీరిద్దరితో పాటు నారాయణకి ఇప్పుడు జహీరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న సురేష్ షెట్కార్ పేరు కూడా ఈ మధ్యకాలంలో తెరపైకి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ ముగ్గురు కాకుండా చూసినట్లయితే ఎస్టీ సామాజిక వర్గం చూసినట్లయితే కనుక బలరాం నాయక్ పేరు కూడా ప్రధానంగా తెరపైకి వస్తున్న పరిస్థితి ఉంది. ఆయన కథంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పటివరకు ఎస్టీ సామాజిక వర్గానికి పీసీసీ బాధ్యతలు దక్కలేదు కాబట్టి ఇప్పుడు క్యాబినెట్లో కూడా ఎస్టీ సామాజిక ముఖ్యంగా లంబాడి సామాజిక వర్గానికి క్యాబినెట్లో కూడా లేదు కాబట్టి పీసీసీ అవకాశాలు తనకు కల్పించాలని చెప్పేసి బలరాం నాయక్ అయితే గట్టి పట్టుపడుతున్న పరిస్థితి. అయితే ఈ ముగ్గురు ఈ ఈక్వేషన్లు చూసినట్టయితే కనుక బీసీలకు ఇవ్వాలంటే కనుక ఈ ముగ్గురు పేర్లు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎస్టీకి ఇవ్వాలంటే కనుక బలరాం నాయక్ దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ 2 సామాజిక వర్గాలు కాకుండా ఒకవేళ ఎస్సీకే కనుక ఇవ్వాలనుకుంటే కనుక సంపత్ కుమార్ పేరు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క పేరు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బట్టి విక్రమార్కకు సంబంధించి ఇప్పటివరకు చాలా వరకు పట్టుపడుతున్న పరిస్థితి
తెలుస్తుంది. ప్రధానంగా అంటే కర్ణాటకలో ఏ విధంగా అయితే పీసీసీ చీఫ్తో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నారో తనకు కూడా అలాంటి అవకాశం కల్పించాలని చెప్పేసి చాలా కాలంగా పట్టుపడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మంత్రివర్గంలో ఉన్న వారికి మాత్రం పీసీసీ ఛాన్స్ వద్దు అని చెప్పేసి గట్టిగా పట్టుపడుతున్న నేపథ్యంలో అయితే ఈ విషయంలో బట్టి మాత్రం పక్క సైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మిగతా వారు చూసినట్టయితే కనుక బీసీలో కనుక అయితే ముగ్గురు పేర్లు మహేష్ కుమార్ గౌడ్, బదియాష్కి, అదేవిధంగా సురేష్ షెట్కారి ముగ్గురు పేర్లు తెరపైకి ఉన్నాయి. కాబట్టి ముగ్గురులో దాదాపు మహేష్ గౌడ్ పేరు ఎక్కువగా వినపడుతుంది. కాబట్టి ఆయనకి ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీలో ఒక రకమైన చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గం అయితే బలరాం నాయక్ కానీ, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం అయితే సంపత్ కుమార్ అయితే ఈ విషయానికి సంబంధించి కూడా దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్టుగా గుర్తొస్తుంది. అయితే మొత్తం మీద ఈరోజు సాయంత్రం లోపు పీసీసీతో పాటు క్యాబినెట్కు సంబంధించిన బెర్తులు ఏవైతే 6 ఖాళీ స్థానాలు ఉన్నాయో 6 ఖాళీ స్థానాల్లో దాదాపు 4-5 ఫిల్ చేసి 1-2 వాటిని ఖాళీ ఉంచాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. అయితే వీటికి అన్నిటికి సంబంధించి కూడా ఈరోజు సాయంత్రం లోపు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా చాలా కాలంలో పెండింగ్లు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా ఈరోజు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.